రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్గా మారుతూ మిమ్మల్ని కో డైరెక్టర్గా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు మీ దగ్గర ఆయన అసిస్టెంట్గా చేసి ఉన్నాడు రావు గారి సినిమాకి. అవును. సో మిమ్మల్ని కో డైరెక్టర్గా ఈ సినిమాకి రమ్మన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సో వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఓకే, యాక్చువల్గా రావు గారి ఇల్లు సినిమాకి నేను కో డైరెక్టర్నే. ఆయన తరణీరావు గారు, ఆయన ఫస్ట్ డైరెక్టర్. నన్ను కావాలని తీసుకెళ్ళి పెట్టుకున్నారు. రామ్ గోపాల్ వర్మ సురేంద్ర గారి తరపున అప్రెంటిస్. అప్పటికి కలెక్టర్ గారు అబ్బాయి అనే సినిమాకి కొంతకాలం అక్కడ ఉన్నాడు. అది గోపాల్ రెడ్డి అసిస్టెంట్గా ఉన్నాడు. సో ఈ సినిమాకి అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఆ సినిమా జరుగుతుండగా తనకి నాకు జరిగిన ఇంటరాక్షన్లో ఆయనకు ఒక బలమైన ఫీలింగ్ ఏం కలిగిందంటే, మిగతా కో డైరెక్టర్ల కంటే నాగేశ్వరరావు చాలా హానెస్ట్, కంఫర్ట్, అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్ నాలెడ్జి ఉన్న మనిషి అనేది తను ఐడెంటిఫై చేశాడు. అప్పుడు నన్ను మాటల సందర్భంలో అడిగాడు, నాగేశ్వరరావు నేను అన్నపూర్ణ స్టూడియోలో డైరెక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆల్మోస్ట్ సురేంద్ర, వెంకట్, నాగార్జున ఓకే, వెంకట్ ఓకే, సురేందర్ని కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. అది కూడా అయిపోతే నాకు సినిమా స్టార్ట్ అవుద్ది. అప్పుడు మీరు నా సినిమాకి కో డైరెక్టర్గా వస్తారా అని అడిగాడు. అడిగి వెంటనే ఏం చేయమన్నా అంటే, మీరు తీసుకుంటున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను అని కూడా అన్నాడు. అయితే నేను అన్నాను, ఎనీ టైం రాము, మీరు ఎప్పుడు మీ సినిమా స్టార్ట్ అయితే అప్పుడు నన్ను పిలవండి, నేను వస్తానన్నా. అదేంటి అసలు ఆలోచించుకోకుండా వెంటనే ఎలా చెప్తారు అన్నాడు. చాలా సింపుల్, ఫస్ట్ బాగా నచ్చింది, నేను తీసుకునే దానికంటే ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను. ఇంకొకటి నేను లోపల ఎక్సర్సైజ్ చేసుకున్న ఒక సెకండ్ చాలు కదా, అదేంటంటే ఈ సినిమా హిట్ అయితే, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయితే ఇంకో 4-5 సినిమాలు మళ్ళీ డైరెక్టర్ని మార్చకుండా తనతో కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకు చెప్పానంటే ఈ మాట, నేను అప్పటికి క్రాంతి గారి దగ్గర, క్రాంతి కుమార్ గారి దగ్గర, వి మధుసూదన్ గారి దగ్గర, విజయలింగం గారి దగ్గర పనిచేశాను. రాముతో పనిచేస్తే నాకు కంఫర్ట్ ఏంటంటే, తను నేను రాము అని పిలుస్తాను, నన్ను తను రాము నాగేశ్వరరావు అని పిలుస్తాడు. సో చేతులు కట్టుకొని ఇలా ఉండక్కర్లేదు, నేను ఎలా ఉంటానో అలా ఉంటాను. ఆయనకు కావాల్సిన యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 ఆన్సర్లు చెప్పా. ఏంటి ఈ కాన్సెప్ట్లో నేను ఎంత ఆలోచించారా అంటే, ఆలోచించడం అంటే అది లోపల దాని పాటికి అది ఎక్సర్సైజ్ జరిగింది, నేను వస్తానని చెప్పా. అది